చిన్నపిల్లల్లోని లేదంటే కొద్ది యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి వచ్చినప్పుడు లేదా కడుపు నొప్పి వామిటింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆలోచించేది అపెండిసైటిస్ ఉందా. హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. అపెండిసైటిస్ లేదంటే 24 గంటల నొప్పి లేదంటే ఎమర్జెన్సీ మైండ్ లో ఉన్నది అదే ఉంటుంది. కానీ అపెండిసైటిస్ నొప్పికి వేరే కారణాలు కూడా కొన్నిసార్లు సిమిలారిటీస్ ఉండొచ్చు, అంటే కామన్ గా ఉంటాయి. సో ప్రతిసారి ఏమంటే నొప్పి వచ్చినప్పుడు అది అపెండిసైటిస్ అని భయపడుతుంటాం. సో అపెండిసైటిస్ నొప్పి సాధారణంగా కుడివైపు కింద భాగంలో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యి నిదానంగా పెరుగుకుంటూ పోతుంది నొప్పి. అండ్ ఈ పెయిన్ అనేది కంటిన్యూస్ పెయిన్ అంటాం. కంటిన్యూస్ పెయిన్ అంటే పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్స్ అనేది ఉండదు, కంటిన్యూస్ గా పెయిన్ వస్తూ ఉంటుంది. దాంతో పాటు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావడము, 2-3 సార్లు వామిటింగ్స్ రావచ్చు. కొంతమందికి తినాలని కూడా అనిపించదు, డిక్రీస్డ్ అపెటైట్ అంటాం. సో సాధారణంగా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అంటే లేదంటే ఒక ప్రాబ్లం పేషెంట్స్ ఉన్నదంటే అపెండిసైటిస్ ఉన్నప్పుడు ఆకలి అనేది వేయదు. సో ఎందుకు ఈ ఆకలి అనేది వేయడం గురించి వేయకపోవడం గురించి చెప్తున్నానంటే కొన్నిసార్లు ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కొలైటిస్ అది వచ్చినప్పుడు పెయిన్ అదే కుడి భాగంలో కింద భాగంలో రావచ్చు నొప్పి, కానీ వాళ్ళ ఆకలి అనేది నార్మల్ ఉంటుంది, నొప్పి అనేది ఆగి వస్తుంది, కంటిన్యూస్ గా రాదు. సో అపెండిసైటిస్ నొప్పి మాత్రం కంటిన్యూస్ గా వస్తుంది. ఫస్ట్ బొడ్డు దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత రైట్ సైడ్ లోవర్ అబ్డమన్ అంటే రైట్ కుడి వైపు కింద భాగంలో రావచ్చు. అండ్ నొప్పి అనేది కంటిన్యూస్ గా ఉంటుంది అండ్ టైం అయ్యే కొద్దీ ఆ తీవ్రత అనేది పెరుగుతుంటుంది. సో అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ని అయితే సంప్రదించండి.